భయ గోట్ లైఫ్ సినిమా చూసిన మామూలుగా అల్టిమేటెడ్ భయ 3 hours ఉంది. 3 hours కూడా మామూలుగా ఎక్కడ అసలు నిజంగా యాక్టింగ్ తోటి సినిమా మాత్రం తీసుకెళ్లారు. అసలు సినిమా ఇంత లాంగ్ ఉంది అనుకున్నా కానీ సినిమా మాత్రం నిజంగా అసలు అల్టిమేటెడ్ భయ. నిజంగా అమలపాల్ యాక్టింగ్ కానీ అసలు పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ డిఫరెంట్. అసలు స్టోరీ అయితే అల్టిమేటెడ్, డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో చెప్పుకోకపోతే చాలా బాగుంది. ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ ప్రతిది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా 3 hours ఉంటుందని కానీ మొత్తం సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకొని నిజంగా చాలా మంది ఆశతో దుబాయ్ కానీ వేరే కంట్రీలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ వీసాలు కానీ పాస్పోర్ట్ల వల్ల చాలా స్ట్రగుల్స్ పడే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. మెయిన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాం ఏంటి, అసలు వీసా వల్ల ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయనేది మాత్రం క్లియర్గా చూడండి. నిజంగా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఏమంటారు ఇట్లా మన ఒక కమిట్మెంట్ అనేది లేకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఎవరో వీసా మీద వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఎంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కానీ చాలా డిఫరెంట్గా చూపించారు, చక్కగా చూపించారు. నిజంగా ఏంటంటే వీసా వేరే వాళ్ళ వీసా మీద వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపించి చాలా బాగుంది. నిజంగా సినిమా అయితే అల్టిమేట్ భయ్య, నాకు బాగా నచ్చింది భయ్య. ద గోట్ లైఫ్ ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. ద గోట్ లైఫ్ అంటే ఏంది అసలు టైటిల్గా అర్థం కాలేదు నాకు. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది భయ్య. డబ్బు సంపాదించాలి అనే ఆశతో కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టుకొని ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుని దుబాయ్ ఫారెన్ అలా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అవుతారు అన్నదాన్ని సినిమా కళ్ళ కట్టడి చూపించారు. నిజంగా అయితే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కంటతాడు పెట్టుకుంటారు. నిజంగా బయట కంట్రీలకు వెళ్ళాలంటే ఎంత భయపడాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా అది చాలా మందికి తెలియదు. ఏదో డబ్బులు వస్తాయి, ఎక్కువ జీతాలు వస్తాయి అని చెప్పేసి ఆశ పెడితే వెళ్ళిపోతారు భయ్య. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అంత బాగా కరెక్ట్ అయింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే నిజం చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ అసలు ఆయన బాడీ ఎట్లా అయిపోయాడు అన్న దాన్ని నిజంగా అల్టిమేట్ అంటే అల్టిమేట్. సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్ భయ్య. ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆశతో బయట దేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి, తెలుసుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ భయ్య. థ్యాంక్ యూ. ఇప్పుడే ద గోట్ మూవీ చూసిన నిజంగా అంటే ఇక్కడ మన దేశమే చాలా బాగుంది కదా బ్రో. మన దేశంలో ఉండి ఏదో ఒక పని చేసుకుని అంటే ఏం పని చేసినాం అని కాదు, మన దేశంలోనే చాలా బాగుంది కదా. ఎక్కడో వెళ్ళి నిజంగా ఒక గొర్రె లైఫ్, నిజంగా ద గోట్ లైఫ్ అని అన్నా కదా, ఒక గొర్రె జీవితం ఎంత దారుణంగా ఉంటుందో దానికంటే ఒక రెట్టింపు చూపించాడు భయ. నిజంగా అసలు ఏం యాక్ట్ చేశాడు భయ పృథ్వీరాజ్. కళ్ళకు అద్దినట్టుగా మొత్తం ఎమోషనల్, అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి భయ. ఆ ఎడారిలో అన్ని రోజులు ఇబ్బంది పడి వాటర్ కోసం పాపం అసలు ఏమనిపించిందంటే అసలు మీరు చూడాలి భయ, ఇలాంటి సినిమాలు చూడాలి. నేను చాలా రోజుల బ్యాక్ మారియన్ అని మన ధనుష్ని మూవీ చూసిన. ఆ మూవీ చూసినప్పుడు కూడా క్లైమాక్స్లో చాలా ఫీల్ అయినా, చాలా బాధపడ్డా. దాని తర్వాత చాలా రోజుల తర్వాత నేను చాలా ఫీల్ అయినా బ్రో ఈ మూవీ చూసి. నిజంగా మన దేశంలోనే బాగుంది కదా బ్రో, చాలా బాగుంది మన దేశంలో. ఏముంది మనకు నచ్చిన లైఫ్ ఇది. మనం ఇక్కడే పుట్టించాడు, ఇక్కడే పెరగాలి, ఇక్కడే సావాలి, ఇక్కడే అన్ని చేయాలి కదా. ఎక్కడో వెళ్ళి డబ్బులు సంపాదించాలని అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఏడ్పించాడు భయ్య. నిజంగా పృథ్వీరాజ్ అయితే చాలా ఏడ్పించాడు. ఆ డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఆ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎట్లాగో తోపు, అది వేరే విషయం. మారియాన్లో కూడా ఆయన మామూలు ఇవ్వలేదు, బట్ ఇందులో మాత్రం కుండెలు పిండేసిండు, అసలు మామూలు లేదు. మనోడు వచ్చి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అమలపాల్ ఒక వాయిస్ మాట్లాడుతుంది, కళ్ళల్లో నిజంగా నీళ్ళు వచ్చేసినాయి భయ్. అంత డెప్త్ ఉంది. సూపర్ హ్యాట్స్ ఆఫ్ మూవీ.